ఈరోజు నేను మీకు ఒక ఫెర్టిలైజర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అది కేవలం ఫెర్టిలైజరే కాదండి. అది ఒక మంచి రూటింగ్ హార్మోన్, అలాగే ఒక ఫంగిసైడ్ కింద కూడా పనిచేస్తుంది. దీంట్లో అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలు ఉంటున్నాయి, ఎమినో యాసిడ్స్ ఉంటున్నాయి, యాంటీఆక్సిడెంట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్స్ ఇంకా చాలా ఉంటున్నాయండి. ఇది సీడ్ జెర్మినేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రూట్ డెవలప్మెంట్కి, మొక్కల రూట్ డెవలప్మెంట్ కూడా వస్తుంది. ఎన్పీకే వాల్యూ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మిగతా న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఇందులో. ఇది ప్లాంట్ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బాగా డెవలప్ చేస్తుంది అనమాట. ఈ విషయం ఈ 3-in-1 అంటే 3-in-1 ఫెర్టిలైజర్ కమ్ ఫంగిసైడ్ కమ్ రూటింగ్ హార్మోన్, దీని గురించి ఈ వీడియోలో మనం విపులంగా తెలుసుకుందాం. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, అంటే ఫంగిసైడ్కి ఎలా ఉపయోగించాలి, ఏ పద్ధతుల్లో దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా మీతో చెప్తాను. ఇప్పుడు నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. వీళ్ళు ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నా, లేకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే వీడియోలన్నింటిలో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నేను చెప్పబోయేది మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ అది ఎలా ఉపయోగించాలనేది కరెక్ట్గా మీకు తెలియదు. అదేనండి అలోవెరా, కలబంద అంటాం కదా అది. ఈ కలబంద అనేది మంచి ఫంగిసైడ్ కింద కూడా మనం మొక్కలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి సాలిసిలిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఇమ్యూని సిస్టమ్ మొక్క యొక్క ఇమ్యూని సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. అదేవిధంగా ఈ వేసవకాలంలోని, వర్షాల్లోని, నీటిలోని మొక్కపై వచ్చే ఒత్తిడి తట్టుకునేలాగా ఇది చేస్తుంది అనమాట, ఈ ఎరువు చేస్తుంది. అలాగే దీంట్లో కాల్షియం, జింకు ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఉండటం వలన అది మొక్కకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బాగా ఎదిగేలాగా చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఫెర్టిలైజర్ కింద ఏ విధంగా ఉపయోగించాలి, పెస్టిసైడ్స్ కింద ఫంగిసైడ్ కింద ఎలా ఉపయోగించాలి, అదేవిధంగా రూటింగ్ హార్మోన్ కింద ఏ విధంగా ఉపయోగించాలంటే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఫెర్టిలైజర్ కింద ఉపయోగించడానికి ఏం చేస్తామంటే, దీన్ని ఫస్ట్ ఇలాగా మంచి కాడలు, బాగా ముదిరిన కాడలు లాంటివి తీసుకుని, ఈ అలబెంద కాడ వీటిని ఏం చేస్తామంటే శుభ్రంగా కడిగి దాని మీద మట్టి అంతా తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత దీనిపైన తొక్క తీసి జల్లను ఒకటి తీసుకోవచ్చు, లేదంటే వేస్టేజ్ లేకుండా మొత్తం కాడని మనం తీసేసుకోవచ్చు. తీసుకుని ఈ విధంగా దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తర్వాత ఏం చేస్తామంటే దీన్ని జల్ల కింద తయారు చేయాలంటే మిక్సీలో వేయాలన్నమాట. మిక్సీలో వేసి తిప్పితే ఏమవుతుందంటే అది బాగా నురగ వస్తుంది కదా, కాబట్టి మిక్సీలో కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఫోమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మిక్సీలో కొంచెం ఖాళీ ఉండేలాగా చూసుకుంటే ఈజీగా మిక్స్ అవుతుంది. ఇది ఈ పీసుల కింద తీసుకుని దీన్ని మిక్సీలో వేసి బాగా ఒక జల్ల కింద ఫామ్ చేసుకోవాలి. దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న పార్టికల్స్ ఏమన్నా ఉంటే దాన్ని మనం తీసేయాలన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత దాన్ని అవ్వలేదనుకోండి, ఇంకా మిగిలిన పిప్పు ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి వేసి మళ్ళీ మనం మిక్సీ చేయొచ్చు. ఈ విధంగా మిక్సీలు వేసుకుంటున్నాం. మిక్సీలు వేసుకుని మంచి బాగా స్పీడ్లో, అంటే ఫుల్గా వేయకూడదు, ఇందాక చెప్పినట్టుగా ఫుల్గా వేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకుని ఫుల్ స్పీడ్లో తిప్పితే బాగా జల్ల కింద ఫార్మ్ అవుతుంది. దాన్ని ఫిల్టర్ చేసేస్తాం. ఫిల్టర్ చేసాక ఇంకా ఏమైనా రెసిడ్యూ ఉంటే దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీలు వేసి దాన్ని కూడా ఫిల్టర్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో నీళ్లు మట్టికి ఏమి వేయకండి, ఇలాగా మిక్సీ చేసేటప్పుడు ఇందులో నీళ్లు వేయకండి. ఈ విధంగా జెల్ ఫార్మ్ అవుతుంది. చూసారు కదా, జిగురుగా ఉంటుంది కదా ఇది. దీంట్లో ఇంకా గుజ్జు ఉంది, దీన్ని వడకెట్టేస్తే తీసేయచ్చు మనం. నెక్స్ట్ దీన్ని మనం మొక్కలకి ఏ విధంగా అప్లై చేయాలి, దీన్ని మళ్ళీ మనం మొక్కలకు అప్లై చేసి దీన్ని స్ప్రేయింగ్ చేయొచ్చు, లేదంటే మొక్కలకు డైరెక్ట్గా డ్రెంచింగ్ అంటే మొక్క మొదట్లో వేయటం అనే పద్ధతి ద్వారా కూడా దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ని మనం మొక్కకి అందించవచ్చు. అయితే మొక్కకి మొదట్లో వేయాలనుకుంటే మీరు దీన్ని ఫిల్టర్ చేయవలసిన అవసరం లేదు, దీన్ని డైల్యూట్ చేసి వేసేయచ్చు. 5 లీటర్లకి ఒక కప్పు జెల్ తీసుకుని, ఇలా తయారైనటువంటి జెల్ దీన్ని 5 లీటర్ల నీటిలో కలిపి మనం మొక్క మొదట్లో వేసుకుంటే పనిచేస్తుంది. లేదు అంటే దీనిని అరకప్పు తీసుకుని దాన్ని నీళ్ళల్లో కలిపి బాగా కలిసిన తర్వాత మళ్ళీ గుడ్డతోటి ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, స్ప్రే చేస్తున్నాం కాబట్టి
దాన్ని మళ్ళీ గుడ్డతోటి ఫిల్టర్ చేసి తర్వాత దాన్ని మనం స్ప్రే బాటిల్లో వేసుకుని స్ప్రే చేయాలన్నమాట. అలా స్ప్రే చేస్తాం వల్ల ఏంటంటే ఇది మనం ఫంగిసైడ్ కింద కూడా ఉపయోగపడుతుందని చెప్పండి. అంటే 2 రకాల పద్ధతి స్ప్రే చేయడం వల్ల 2 పర్పస్లు సర్వ్ అవుతాయి మనకు. ఒకటి ఏంటంటే అది ఫెర్టిలైజర్ కింద ఉపయోగపడుతుంది, త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆకుల మీద డైరెక్ట్గా చల్లడం వల్ల దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అవి కూడా మొక్క త్వరగా గ్రహిస్తుంది, త్వరగా కోలుకుంటుంది మొక్క. ఒక ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ కానీ ఏదైనా ఎండల వల్ల కానీ షాక్ తిన్నప్పుడు దీని మీద మనం స్ప్రే చేయడం మొక్క త్వరగా తేరుకుంటుంది, న్యూట్రియంట్స్ త్వరగా అబ్జర్వ్ అయ్యి త్వరగా తేరుకుంటుంది. ప్లస్ దీని మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా దీనిని కాపాడుతుంది. ఫంగిసైడ్ కింద నేను చెప్పుకున్నాం కదా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మొక్కని కాపాడుతుంది మేడం. జనరల్గా మనకి ఈ శీతాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే మొక్కలు ఏంటంటే చామంతి, నిమ్మ, నెక్స్ట్ ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి ఫంగస్ ఎక్కువ పడుతుంటాయి మంచుకి. అలాగే దొండ పాదులు, దాని మీద ఏంటంటే బూజు తెగుల్లా వస్తుంది కదా. బూజు తెగులు అంటే ఇది మన పౌడరీ మిల్డ్యూ. ఈ పౌడరీ మిల్డ్యూ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది స్ప్రే చేసేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటుంది. అంటే ఫంగిసైడ్ కింద ప్లస్ ఫెర్టిలైజర్ కింద 2 విధాలుగా పనిచేస్తుంది. అంత మంచిదండి ఇది. కాబట్టి దీన్ని మొత్తం ఆకులన్నీ తడిసే విధంగా ఈవినింగ్ టైంలో మొత్తం ఆకులన్నీ కింద పైన, ఆకుల కింద భాగాలను ఎక్కువ పత్త రంధ్రాలు ఉంటాయి. అవి ఈవినింగ్ టైంలో బాగా తెరుచుకుని ఉంటాయి కాబట్టి ఆకు అడుగు భాగాన్ని కూడా దీన్ని మనం స్ప్రే చేయాలి. మొక్క అంతా తడిసేలా స్ప్రే చేస్తే దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మొక్కలో మట్టిలో పడినా పర్వాలేదు ఏమండి. ఇది ఫెర్టిలైజర్ కింద, ఫంగిసైడ్ కింద ఉపయోగించుకునే విధానం అన్నమాట. దీనిని ఉపయోగించే ముందు ఏం చేస్తామంటే బాగా చిలకరించి, అంటే జల్ల కింద ఫార్మ్ అయిపోకుండా బాగా కలిసేలాగా చేసి జల్లుకోవాలి. ఈవినింగ్ టైంలో చల్లుకుంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా రాకుండా ఉంటాయి. రాత్రి అంతా దాన్ని జిగురు పదార్థం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి పట్టుకొని ఉంటుంది. ఇంకా రూటింగ్ హార్మోన్ కింద కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. రూటింగ్ హార్మోన్ కింద మనం దేన్నైతే రూట్స్ తీసుకురావాలో ఆ కొమ్మని తీసుకుని దానికి కింద భాగాన్ని 45 డిగ్రీల్లో కట్ చేసి పైనకున్న చర్మం తొలగించి ఆ కొమ్మకి దాన్ని ఏం చేస్తామంటే ఈ జల్లలో ముంచి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచి దాన్ని మనం మొక్కలు వేయచ్చు. లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా కూడా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలాగా పైన స్కిన్ తీసిన తర్వాత దీంట్లో ఇలా గుచ్చేసి ఈ కలబంద గుజ్జులోని డైరెక్ట్గా ఇలా గుచ్చేసి ఒక 5 నిమిషాలు ఉంచి దాన్ని మనం ఇలాగ ఇసుకలో పాతుకుంటూ ఇది చామంతి మొక్క అండి. దీన్ని ఇలా చేస్తాను నేను, అందుకు చూపిస్తాను. ఇసుకలో పాతుతాను. ఇసుకలో పాతుకుంటే వేళ్ళు త్వరగా వస్తాయి. రూట్ గ్రోత్ చాలా బాగా ఉంటుందన్నమాట. అలాగే సెల్ స్ట్రెంగ్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కణం యొక్క శక్తి కూడా బాగా ఎక్కువగా ఉండి మొక్క బలంగా ఎదగడానికి కారణపడుతుంది. మీరు ప్రతిరోజు కూడా అంటే మీకు మొక్క పాతాక కూడా దీంట్లో నీళ్లు మనం ఇంత తయారు చేసుకుని ఫెర్టిలైజర్ దీంట్లో కూడా చల్లవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అలోవెరాని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ.